సంఘం ఒక దీపస్తంభం అంటే సంఘము ఒక లైట్. ఆయన యొక్క వెలుగును లోకానికి చూపించేటువంటిది. మత్తయి 5:14 మీరు చదివితే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ప్రభు చెప్పాడు. సో సంఘం యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటి? యేసు అనేటువంటి వెలుగును, వాక్యపు వెలుగును లోకానికి విస్తృతమైనటువంటి రీతిలో ప్రచురితము చేయడం. ఫిలిప్పీలకు రాసినప్పుడు 2వ అధ్యాయము 16వ వచనంలో పౌలు అంటాడు, ఎట్టి జనం మధ్య మూర్ఖమైన వక్ర జనము మధ్యలో జీవవాక్యమును చేతపట్టుకొని మీరు జ్యోతుల వలె కనబడుచున్నారు. సో ఒక క్రిస్టియన్ కి లైట్ ఇచ్చేది ఎవరు అంటే జీసస్ అండ్ ద వర్డ్ ఆఫ్ జీసస్, లార్డ్ జీసస్, వర్డ్ ఆఫ్ జీసస్. సో యేసు వాక్యం ఉంటే వెలుగుంది, యేసు వాక్యం లేకపోతే వెలుగు లేదు. చాలాసార్లు యేసు ప్రభు కూడా సంఘాల వైపు చూసినప్పుడు ఆయన ఒకటి గమనిస్తాడు, ఇక్కడ స్పాట్ డార్క్ అయిపోయింది, అక్కడ స్పాట్ డార్క్ అయిపోయింది, అక్కడ స్పాట్ డార్క్ అయిపోయింది. ఇతడు వెలుగుతున్నాడు, ఆమె వెలుగుతోంది, వాడు ఆరిపోయాడు, ఆమె ఆరిపోయింది. ఆత్మీయంగా ఆరిపోయినప్పుడు ఆ ప్రాంతంలో చర్చ్లో వెలుగు అనేది ఉండకుండా పోతుంది. ఆత్మీయంగా ఆరిపోయిన వారు ఐదర్ వెళ్ళైనా పోతారు, లేకపోతే వారిని యేసు తీసైనా అవతల పెడతాడు.